2 నెలల నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇవాళ వాళ్ళు ఆడవాళ్ళని తీసుకొచ్చి మా ఆడవాళ్ళని కొట్టిపీయడం కూడా జరిగిపోయింది. రాళ్ళతో వేసిర్రు. ఆ వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ మేము పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చేసేమో. ఇది మొత్తం మాకు ఎవరైతే సహకరించాలో మా స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాకు వచ్చి భరోసా చేయడం జరిగింది ఇవాళ. అంతవరకు మాకు తెలుసు అండి. పోలీసులు ఎట్లా స్పందిస్తున్నారు మరి? పోలీసులు అంటూ వాళ్ళు మాకైతే ఏ విధంగా అయితే మాకు స్పందించట్లేదు సార్. వాళ్ళకి సరే స్పందిస్తున్నారు వాళ్ళు మాకు. వాళ్ళకి వాళ్ళంతా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ వాళ్ళు వస్తారు, వచ్చి మమ్మల్ని వెళ్ళిపోండి అంటారు కానీ వాళ్ళని మాత్రం వెళ్ళిపోని అన్నారు. వాళ్ళు ఒక 50 మంది ఇప్పుడు బౌన్సర్లు తీసుకొచ్చి అక్కడ లోపల కూర్చున్నారు. వాళ్ళని అయితే పంపించలేదు. మమ్మల్ని అందరూ మీరు లోపల పోండి అని చెప్పేసి పోలీసులు మమ్మల్ని ఇది చేస్తున్నారు. మరి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఫైనల్? మాకంటూ ఏదైనా మాకు చూపిస్తే మేము దాన్ని బట్టి మేము మూవ్ అవుతామండి. అంతవరకు అయితే ఇక్కడ కాల్ చేసేది అయితే ప్రసక్తి లేదు. మేము 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉంటున్నాము. మా నాన్న వాళ్ళు, మా పిల్లలు, మా చదువులు అన్ని ఇక్కడనే ఉన్నాయి. మేము ఇంటింటికి చెత్త సేకరణ చేసే మేము వ్యక్తులం. మేము ఎవరికైతే హాని చేసే వాళ్ళు కాదు. మాకంటూ ఏదైనా చూపిస్తే మేము దాన్ని బట్టి మేము మూవ్ అవుతాము.